తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆయుధాలు పంపిన వాళ్ళు ఒకరు, ఆ రోజు ఉద్యమంలో కలిసి రాలేదు, ఈ రోజు తెలంగాణ అభివృద్ధిలో కూడా కలిసి రాకుండా అభివృద్ధిని అడ్డుకునే విధంగా వీరు వ్యవహరించడం అనేటువంటిది ఇది చాలా దురదృష్టకరం. ఇప్పుడు ప్రభుత్వం నుంచి మేము చాలాసార్లు అడిగాం, మల్లన్న సాగర్ విషయంలో మీకున్న సమస్య ఏందో సూటిగా చెప్పండి అని అడిగాం. ప్రభుత్వం చర్చించడానికి పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పాం. 2013 భూసేకరణ చట్టాన్ని రైతులు కోరుకుంటే అమలు చేస్తుంది అని గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించారు. ఇంక వేర్ ఇస్ ద ఇష్యూ? అసలు ఏం కావాలి? ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే స్వచ్ఛందంగా ముందుకొస్తారో వారిని 123 కింద చేస్తామని, లేదు రానటువంటి వాళ్ళను 2013 చట్టం కింద చేస్తామని ప్రభుత్వం స్పష్టంగా కుండబద్దలు కొట్టినంత స్పష్టతతో చెప్పింది. అయినా మీరు అదే విషయాన్ని చెప్తూ ప్రజల్ని రెచ్చగొడుతూ ప్రజల మధ్య అపోహలు సృష్టించేటువంటి ప్రయత్నం చేసి ఏదో ఒక రకంగా ప్రాజెక్టులు అడ్డుకోవాలనేటువంటి ఒక దుగ్ధ మీలో కనబడతా ఉంది ఈరోజు. అంటే మీ ఆలోచన ప్రజల్ని రెచ్చగొట్టి హింసాత్మక పరిస్థితులను సృష్టించో, కోర్టు వివాదాలను లేవదీసో ప్రాజెక్టులను అడ్డుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం మీలో లోపల ఈరోజు కనబడతా ఉంది. కానీ ఈరోజు అంతే బలంగా మేము చెప్పగలుగుతాం, ఖచ్చితంగా రైతుల్ని ఒప్పిస్తాం, రైతుల్ని మెప్పిస్తాం, వారి ఇష్ట ప్రకారంగానే భూసేకరణ చేస్తాం. రేపు ఇదే మల్లన్న సాగర్ ముంపు బాధితులు టీఆర్ఎస్ పార్టీ అభిమానులుగా, కేసీఆర్ అభిమానులుగా, టీఆర్ఎస్ పార్టీ ప్రచారకులుగా వాళ్ళు ఉండేంత చక్కగా వారికి రీహాబిలిటేషన్ కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. సరే, మీరు కొన్ని అపోహలు అనుమానాలు సృష్టిస్తూ వచ్చినారు, కానీ వారికి కూడా అర్థమైంది, మెల్లమెల్లగా వాళ్ళకి అర్థమైంది కనుకనే ఇవాళ ఒక్కొక్క ఊరు ముందుకొచ్చి రిజిస్ట్రేషన్లు చేస్తూ ఉన్నారు. ఏదో సూర్యుడికి మబ్బులు తొలగిపోయినట్లు ఇవాళ మీ మాయమాటలు కూడా అన్ని పటాపంచలైపోయి ఎవరి రంగేందో తెలిసిపోయింది కనుకనే ఇవాళ గ్రామస్తులు ముందుకొచ్చి రిజిస్ట్రేషన్లు చేస్తూ ఉంటే మీరు ఆక్రోశం పట్టలేక ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము మీలాగా చరిత్రహీనులుగా మిగిలిపోదలుచుకోలేదు. తెలంగాణ వస్తే తమ భూములకు నీళ్ళు వస్తాయని లక్షలాది రైతు కుటుంబాలు ఎంతో ఆశగా ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఇన్ని రోజులు అధికారంలో ఉండి గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నా మీరు ఆ రోజు పట్టించుకోలే. ఆంధ్ర పాలకులు తెలంగాణ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వక, తెలంగాణ ప్రాజెక్టులకు ఫారెస్టు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సులు లేక తెలంగాణ ప్రాజెక్టులన్నీ పండబెట్టి ఆంధ్ర ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే ఆ రోజు గుడ్లప్పగిచ్చి చూసిందే తప్ప అక్రమ ప్రాజెక్టులైన ఒక పోతిరెడ్డిపాడునో ఒక పులిచింతలనో మీరు ఆపలేకపోయింది ఆ రోజు. ఇలా మీ యొక్క పాప ఫలితం, మీరు ఇన్నేళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉండి మీరు పట్టించుకోకపోవడం వల్లనే ఇలా ఎంతోమంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు. ఆకలి చావులకు మీరు కారణం, వలసలకు మీరు కారణం, ఫ్లోరైడ్ బాధితుల యొక్క బాధలకు మీరు కారణం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ పాపాలన్నీ మీరు చేసిండ్రు. ఇవాళ వాటిని తుడిచిపెట్టడానికి, మీరు చేసిన తప్పులను సరిదిద్ది చేయడానికి ఇవాళ ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు బహుశా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయనంత శ్రమపడి కొన్ని వందల గంటలు ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టులను ఎట్లా సరిచేయాలి, 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను ఎట్లా మార్చాలని రాత్రింబవళ్ళు కష్టపడి ముఖ్యమంత్రి గారు రీఇంజనీరింగ్ చేసి దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయని విధంగా శాసనసభలోనే అత్యంత పారదర్శకంగా ప్రభుత్వం యొక్క విధానాన్ని చెప్తే మీరు చర్చించకుండా తోకముడిచి పారిపోయింది. మీరు సభ ముందు పెట్టి సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ చెప్పి మీ సూచనలు ఇవ్వండి, మీ సలహాలు ఇవ్వండి అంటే మాట్లాడకుండా సభ నుండి పారిపోయింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఎందుకు పోయింది ఆ రోజు మీరు? అంటే ఇంతకాలం మీరు చేసిన తప్పులు బయటపడతాయని, మీ పాపాలు బయటపడతాయని, సభ సాక్షిగా తల దించుకోవాల్సి వస్తుందని ఆ రోజు సభ నుంచి మీరు బయటకు పోయింది. ఆ రోజు ఇవాళ ప్రాజెక్టుల విషయంలో భూమి తీసుకోవద్దు అని కాంగ్రెసో తెలుగుదేశమో సిపిఎం నాయకులు అంటున్నారు.
వీళ్ళది రెండు నాల్కల ధోరణి. అధికారంలో ఉన్న చోట ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్న చోట ఇంకో మాట కనబడుతుంది. తెలుగుదేశందైనా, కాంగ్రెస్దైనా, సిపిఎందైనా. లేటెస్ట్ పక్కన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఆల్మట్టి ఎత్తును 519 నుంచి 524 మీటర్లకు పెంచుతామని చెప్పి 22 గ్రామాలను ముంపుకు గురి చేస్తూ ఉంది. భారతదేశంలోనే అత్యధిక ఎక్కువ సబ్మర్జెన్స్ ప్రాజెక్టు ఎవరు కడుతుందంటే కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కడుతుంది. 1,20,000 ఎకరాల భూమి మునుగుతుంది అక్కడ. 1,20,000 ఎకరాల భూమిని 22 గ్రామాలను ముంపుకు గురి చేస్తూ ఇలా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు కడతా ఉంది. ఇప్పటికే 10,000 ఎకరాల భూసేకరణ చేసింది. అక్కడ రైతులు ధర్నాలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఇదే సిపిఎం పార్టీ నాయకుడు సీతారాం ఏచూరి కూడా పోయి కర్ణాటకలో ధర్నా చేసిండు. మరి అక్కడ అక్రమంగా బలవంతంగా దేశంలోని అతి ఎక్కువ ముంపుకు గురయ్యే ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎవరు కడుతుందంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కడుతున్నది. మరి దీని విషయంలో జాతీయ నాయకుడు గౌరవనీయులు జైపాల్ రెడ్డి గారు స్పందించాలి. మరి మనదేదో 6 గ్రామాలు 16,000 ఎకరాలు, 22 గ్రామాలు 1,20,000 ఎకరాల ముంపుకు గురి చేస్తూ రైతులు వద్దని మొత్తుకుంటుంటే మరి బలవంతంగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంది. దీని మీద ఏమంటారు జైపాల్ రెడ్డి గారు? బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవేకు ప్రజలందరూ కూడా నిరసన తెలియజేస్తూ ఉంటే ఈరోజు 4,000 ఎకరాల భూమిని బలవంతంగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం సేకరిస్తూ ఉంది. దీని మీద కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? ఇవాళ తెలుగుదేశం నాయకులు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళది ఒక వింత వైఖరి. గల్లీలోనేమో 2013 చట్టం అమలు చేయాలంటారు, ఢిల్లీలోనేమో 2013 చట్టాన్ని రద్దు చేయాలంటారు. కేంద్ర కేబినెట్ సమావేశాల్లో గౌరవనీయులు అశోక్ గజపతిరాజు గారు, గౌరవనీయులు సుజనా చౌదరి గారు ఈ ఇద్దరు 2013 భూసేకరణ చట్టాన్ని రద్దు చేయమని కేబినెట్లో సంతకాలు పెట్టిండ్రు. తెలుగుదేశం ఎంపీలు లోక్సభలో పార్లమెంట్లో 2013 చట్టాన్ని రద్దు చేస్తూ బిల్లుకు ఓటేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. అంటే ఢిల్లీలోనేమో చట్టాన్ని రద్దు చేయమంటారు, గల్లీలకు వచ్చేమో అమలు చేయాలంటారు. ఇది ఎక్కడి సంస్కృతి? ఇదేమి రెండు నాలుకల ధోరణి? ఇవాళ సమాధానం చెప్పాలి తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇవాళ తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారు రైతుల పొలాలు గుంజుకొని భూసేకరణ చేస్తారా అని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో అవసరం